హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒకటే పిండితో మనం వారానికి సరిపడా టిఫిన్ని రెడీ చేసుకోవచ్చు. ఒకేలా కాకుండా డైలీ ఒకలాగా ఒక్కొక్క వెరైటీని ఈ విధంగా అయితే మనం ట్రై చేయొచ్చు. ఇది మనకి నార్మల్గా అయితే దోశ పిండి ఉంటుంది కదా ప్రతి ఇంట్లో, ఆ దోశ పిండిని యూజ్ చేసి మనం ఆ దోశ పిండిని ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఒకటే పిండితో ఈ విధంగా మనం వారానికి సరిపడా టిఫిన్స్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అది కూడా మనకి ఒకే కప్పు మినపప్పుతో, అలాగే ఒక కప్పు మినపప్పుకి 2 కేజీల బియ్యాన్ని వేస్తున్నాను. అలా తీసుకున్నా కూడా మనకి దోశలు టిఫిన్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. దోశలు మెత్తగా వస్తాయి, అలాగే క్రిస్పీగా వస్తాయి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఎలా చేసుకోవాలో. ముందుగా నేను ఇక్కడ చూడండి, ఈ కప్తో 1 కప్ వరకు మినపప్పుని తీసుకున్నాను. ఈ కప్పు వచ్చేసి మనకి 1/2 కేజీ ఉంటుంది. ఈ మినపప్పుని కడిగి ఇలా నేను గిన్నెలోకి వేసుకున్నాను. ఇందులో ఇదే కప్తో నేను 1 కప్ వరకు అటుకులు ఉంటుంది కదా, అటుకుల్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇదే కప్తో మనకి ఇదే కప్తో 1/2 కప్పు వరకు స్మాల్ సైజ్ సగ్గుబియ్యంని వేసుకుంటున్నాను. ఇది మీడియం సైజ్ కూడా ఉంటుంది సగ్గుబియ్యం, 1/2 కప్పు వేసుకోవాలి, అలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ 3 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలను వేసుకుంటున్నాను. మనకి కూరలోకి వేసుకుంటాం కదా అది. ఆ తర్వాత 3 ఇలాచీలు, 3 చిన్న సైజు దాల్చిన చెక్కను కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 లవంగాలను కూడా వేసుకుంటున్నాను. ఈ లవంగాలు మనకి ఇమ్యూనిటీ లెవెల్ పెంచడంలో చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే 1 స్పూన్ వరకు వామని కూడా వేసుకుంటున్నాను. వామ మనకి మంచిగా డైజెషన్ అవ్వడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి జలుబు రాకుండా కూడా చేస్తుంది. ఆ తర్వాత ఈ స్పూన్తో 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకుంటున్నాను. పొడి ఉంది కాబట్టి మెంతుల పొడి వేస్తున్నాను, లేదా మీరు మెంతులు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత నీళ్ళు తాగే మంచినీళ్ళని వేసుకొని ఈ విధంగా అయితే ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి పొట్టుపప్పు తీసుకుంటే కనుక 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. చూడండి, ఈ కప్తో ఇప్పుడు నేను 8 కప్పుల వరకు బియ్యంని అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనం 1/2 కప్పు బియ్యం అది మినపప్పు తీసుకున్నాం కదా, 1/2 కప్పు మినపప్పుకి 8 కప్పుల బియ్యం అంటే మొత్తం నాకు సుమారుగా ఇది 1/2 కప్పు కాబట్టి 1/2 కేజీ ఉంటుంది కాబట్టి 8 అంటే 2 కేజీల బియ్యంని తీసుకున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా తీసుకున్నా కూడా మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పప్పు అంతా కూడా చాలా బాగా నానిపోయింది. 6 గంటల తర్వాత ఈ విధంగా నేను దీనిని మిక్సీలోకి వేసి పిండిని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నీళ్ళని వేసుకొని మనం దోశపిండి ఎలా పట్టుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్గా ఈ విధంగా మెత్తగా ఉండే విధంగా పట్టుకోవాలి గ్రైండింగ్. దోశపిండి అందరికీ తెలుసు ఎలా పట్టుకోవాలో. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఈ విధంగా నేను కొంచెం మిగిలిన మినపప్పుని కూడా వేసేసి మొత్తం ఈ విధంగా రెండిట్లో వేసుకున్నాను. చూడండి, మిగిలిన ఈ కొంచెం మినపప్పులో కొంచెం ఈ చిన్న గరిటె ఉంది కదా, దీంతో నేను కొంచెం 2 గరిటెల వరకు వేసుకున్నాను. ఎందుకంటే ఇది చిన్న సైజు కాబట్టి 2 సార్లు వేసుకున్నాను. మనకి నార్మల్ గరిటె ఉంటే ఒకటే గరిటె వేసుకొని దీనిని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ నీళ్ళు వేసి ఎక్కువ పలుచగా చేయకూడదు, ఎందుకంటే మనకి దోశల పిండి కొంచెం చిక్కగానే ఉండాలి. ఇందులో మనం 4 రకాల అది టిఫిన్స్ చేసుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ వేయకుండా. ఆ తర్వాత మనం బియ్యాన్ని కూడా కొంచెం నీళ్ళు వేసుకొని దీనిని కూడా గ్రైండ్ చేసుకొని ఈ 2 గిన్నెల్లో సమానంగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో కూడా ఈ పిండి అంతా కూడా కలుపుతాను. ఈ బియ్యం పిండి అంతా కూడా కలిపేసరికి నాకు 2 గిన్నెలు ఫుల్గా అయిపోయాయి. చూడండి, ఇది బియ్యం అది గ్రైండ్ చేసేదే ఒకటేసారి చూపించాను, ఎందుకంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోయింది. అందుకనే ఈ విధంగా నేను మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత చూపించేసాను. ఈ గిన్నెలో ఫుల్ అయిపోయింది. అలాగే 2 గిన్నెల్లో ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఈ 2 గిన్నెల నుంచి కొంచెం తీసి ఈ విధంగా నేను 3 గిన్నెలలాగా చేసుకున్నాను. ఎందుకంటే మనకి పిండి పొంగిన తర్వాత కింద పడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా చేయితో కలిపేసిన తర్వాత పైనకించి మూత పెట్టేసి ఇక నైట్ అంతా నానబెట్టేసాను అన్నమాట పిండిని. ఈ నైట్ నానిపోయిన తర్వాత మనకి పిండి పొంగి ఈ విధంగా మనకి గిన్నెకి పైన దాకా వచ్చేసింది. చూడండి, 3 గిన్నెల్లో కూడా మనకి పిండి అనేది పొంగి పైన వరకు నిండుగా వచ్చేసింది. పిండి కూడా మనకి చక్కగా పొంగిపోయింది. ఇప్పుడు నేను ఒక గిన్నెలో అయితే కొంచెం ఉప్పుని వేసేసి దోశల కోసం ఈ విధంగా నేను కలిపేసుకుంటున్నాను.
ఇక్కడ పిండి అనేది మనకి చక్కగా నానిపోతే దోశలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడైతే దోశలు చేయడం కోసం పెనం మీద స్టవ్ మీద పెనం హీట్ అవ్వగానే పైన కొంచెం నీళ్ళు చల్లేసి ఆ తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా ఉల్లిపాయతో మొత్తం రాసుకుంటే మనకి దోశలు అనేవి పెనంకి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒక గరిటె పిండిని పెనం మీద వేసేసి ఇలా ఫాస్ట్గా మనం దోశని వేసుకోవాలి. ఇక్కడ మీరు దోశలు వేసేటప్పుడు ఇది పిండి కొంచెం ఫాస్ట్గా మనకి హీట్కి ఇది అయిపోతుంది, గట్టి పడిపోతుంది. అలాంటప్పుడు మీరు మంటని సిమ్లో పెట్టేసి దోశని ఈ విధంగా చేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ని ఈ విధంగా వేసేసుకుంటే మనకి దోశ అనేది చక్కగా ఒక సైడ్ ఈ విధంగా మనకి మంచి కలర్లోకి కాలిపోతుంది. ఆ తర్వాత మనం మెల్లిగా గరిటెతో ఈ విధంగా దోశని ఇంకో సైడ్ తిప్పుకోవచ్చు కావాలంటే, లేదా ఈ విధంగానే మనం ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మనకి చాలా క్రిస్పీగా వచ్చింది. దోశలు సన్నగా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు, క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక దోశని కూడా వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ టైం రాసేటప్పటికి మనం ఉల్లిపాయని కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే రాయనవసరం లేదు. ఎందుకంటే మనకి పెనం మీద ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఉల్లిపాయతో రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా అయితే దోశని అయితే వేసుకున్నాను చూడండి. దీనిని కూడా సేమ్ ఇదే విధంగా నేను వన్ సైడ్ మాత్రమే కాల్చుకొని మెల్లిగా తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను అన్ని దోశలను అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ మనకి నార్మల్గా అయితే శనగపప్పు వేస్తారు కదా దోశల్లో, అలా ఏమి వేయలేదు నేను. అది వేయకుండానే చాలా ఈజీగా నేను చూపించిన వాటితోనే క్రిస్పీగా మనకి దోశల్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను మరొక గరిటె పిండిని తీసుకొని ఈ విధంగా నేను పెనం పైన సన్నగా దోశని వేసుకున్నాను. మనకి హోటల్లో అయితే చాలా క్రిస్పీగా మనకి రౌండ్గా చుట్టి ఇస్తుంటారు కదా దోశల్ని, ఆ విధంగా చేయాలని చెప్పేసి ఇంకొక గరిటె పిండిని ఈ విధంగా వేసేసి పైన కొంచెం ఆయిల్ని వేసేసాను. చూడండి ఈ విధంగా మనకి దోశ దానంతటా అదే ఊడి వచ్చేస్తుంది. ఇక్కడ మనం తిప్పాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఇది కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసేసి ఉల్లిపాయతో రాసుకున్న, ఉల్లిపాయ లేకపోతే మీరు నిమ్మకాయనైనా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఉల్లిపాయ అంటే అందరి ఇళ్ళలో ఉంటాయి. ఇంకొకసారి నేను మరొక గరిటె పిండిని వేసుకొని ఇంకొక దోశను కూడా ఈ విధంగా వేసుకున్నాను చూడండి. ఈ దోశ కూడా మనకి ఇంకో సైడ్ తిప్పనవసరం లేకుండా దీనిని కూడా మెల్లిగా నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా చేతితో ఫోల్డింగ్ చేసేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను చూడండి. దోశలు అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి హోటల్లో అయితే ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా మనకి తక్కువ పిండితో ఈ విధంగా మనం రోజుకొక రకంగా మనం ఈ టిఫిన్స్ని అయితే చేసుకోవచ్చు ఒకటే రకమైన పిండితో. ఇక్కడ మీకు స్వీట్ దోశ కావాలంటే స్వీట్ దోశ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రూట్స్ దోశ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎగ్ దోశ కానీ లేకపోతే మసాలా దోశ కానీ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పెట్టాను దోశ రెసిపీస్వి, మీరు మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు ఆ రెసిపీస్ని. నేనైతే ఇది వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిని కూడా మీరు చూడొచ్చు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. మ్యాంగో దోశ కానీ ఇంకా వెరైటీ దోశాస్. ఇది నెక్స్ట్ డే ఇది కొంచెం పల్లీల చట్నీ చేసుకున్నాను. ఇది పల్లీలు కొంచెం కొబ్బరి, అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలని వేయించుకొని చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే ఇంకో గిన్నెలోది ఈ విధంగా పిండిని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా మనకి పిండి కొంచెం చిక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇందులోంచి నేను పిండి కొంచెం సపరేట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈ పిండి వచ్చేసి ఉత్తప్పం కోసం చేస్తున్నాను. అందుకే ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకోవచ్చు, అల్లము అలాగే వెల్లిపాయలను కూడా తరిగి వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. ఆ తర్వాత మనం పిండినంతా కూడా మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా నేనైతే చల్ల పునుగులని వేసుకుంటున్నాను. ఇందులోనే మనం చల్ల పునుగులు, అలాగే మనకి ఉత్తప్పంకి ఒకే రకమైన పిండిని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండిటికి మనం ఈ విధంగా ఇందులో మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి ఈ పిండి అయితే మనకి రెండిటికి యూజ్ అవుతుంది, ఉత్తప్పంకి అలాగే మనకి చల్ల పునుగులకి. ఫస్ట్ అయితే చల్ల పునుగులు ఒక సైడ్ పెట్టేశాను, మరొక సైడ్ ఈ విధంగా పెన్నంకి ఇందాక నేను చెప్పాను కదా కొంచెం నిమ్మకాయన రాసుకోవచ్చు ఒక చుక్క ఆయిల్ వేసేసి. ఆ
తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని మెల్లిగా ఒక గరిటె పిండిని పెన్నం మీద వేసేసి దానిని అటు ఇటు మనం పిండిని స్ప్రెడ్ చేయకుండా అలానే వదిలేసేయాలి. అలా వదిలేస్తే మనకి పిండి అనేది మనకి ఉత్తప్పం అనేది మంచిగా ఇదవుతుంది. మీకు కొంచెం సన్నగా కావాలి అనుకోండి, కొంచెం పిండిని స్ప్రెడ్ చేస్తే మనకి ఉత్తప్పం అనేది రెడీ అయిపోతుంది. దానిని ఇంకో వైపు తిప్పేసిన తర్వాత ఇంకో సైడ్ మనం ఈ విధంగా ఈ గుంత పునుగులు ఒక సైడ్ వేగిపోయాయి, వీటిని ఇంకో సైడు తిప్పుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు మనం మంటని సిమ్లో పెడితే ఇవి ఒక సైడ్ వేగిపోయి మరో సైడ్కి ఈ విధంగా మనం తిప్పుకోవడానికి ఈజీగా అవుతుంది. వీటిని ఇంకో సైడ్ తిప్పేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మనకి ఉత్తప్పం కూడా రెడీ అయిపోయింది. దీనిని తీసి ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇది నార్మల్గా అయితే ఈ విధంగా ఉత్తప్పంని ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి నిమ్మకాయనంతా ఈ విధంగా రాసేసాను. ఇక్కడ మీరు ఉల్లిపాయతో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకో గరిటె పిండిని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయకుండా అలానే పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్ని ఈ విధంగా వేసేసిన తర్వాత పైనకించి సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలని కొంచెం పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీనిని ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుంటే మనకి ఉత్తప్పం అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఉత్తప్పం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ప్లేట్లో ఇది పల్లీల చట్నీ కొబ్బరి కాంబినేషన్లో ఈ విధంగా గ్రైండ్ చేసి తాలింపు వేసుకొని పెట్టుకున్నాను. దీనిని ప్లేట్లో అయితే సర్వ్ చేసేసాను. అలాగే మనకి పునుగులు కూడా రెడీ అయిపోయాయి చూడండి. ఇప్పుడైతే మనం పునుగులు ఒక సైడ్ తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే పునుగులు ఈ విధంగా రెడీ అయిపోతుంది. వీటిని తీసి నేను ఈ విధంగా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను చూడండి. మనకి లోపల చాలా మెత్తగా పునుగులు అనేవి పొంగుతూ వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ పునుగులను ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా మీరు కొంచెం పిండి గట్టిగా ఉండే విధంగా చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆయిల్లో అయినా చేసుకోవచ్చు. చాలామంది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటారు కదా, అలా చేయకుండా కొంచెం డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా హెల్తీగా ఆయిల్ తినలేని వాళ్ళు మనం జస్ట్ నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకునే విధంగా మనం పునుగులని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం మిగిలిన పిండిలో ఈ విధంగా నేను మరొక దోశని అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇవి మనకి మెత్తగా ఉండే దోశల్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇందాక మనం క్రిస్పీ దోశల్ని చేసుకున్నాం కదా, ఇక్కడైతే గరిటె పిండిని ఈ విధంగా వేసేసి సన్నగా వేసుకున్నాను దోశని. పైనకించి కొంచెం ఆయిల్ని ఈ విధంగా వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఈ దోశని బాగా మనకి రంగు వచ్చేంత వరకు కాలనివ్వద్దు. ఎందుకంటే మనకి కొంచెం లైట్గా ఈ దోశ కలర్ చేంజ్ అవ్వగానే మెల్లిగా ఈ విధంగా తీసి దీనిని ఇంకో సైడ్ తిప్పుకుంటే మనకి దోశలు అనేవి చాలా మెత్తగా వచ్చేస్తాయి. ఇది మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే ఈ రంగు కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ ఎక్కువ వచ్చేంత వరకు మనం దీనిని కాలనిస్తే మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి దోశలన్నీ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను నెక్స్ట్ డే చేసిన దోశలన్నీ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. మనకి చేతులతో ఇక్కడ నేను పట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ విధంగా పట్టుకుంటే మనకి ఇలా స్పాంజ్ లాగా మెత్తగా మనకి చేతిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా మనకి ఎంత సన్నగా వచ్చాయో. ఇలా తీస్తుంటే చూడండి మనకి దోశలన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేయగానే మనకి స్పాంజ్ లాగా మెత్తగా అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా మనం చెప్పిన విధంగా అయితే చేసుకుంటే మనకి దోశలు అనేవి చాలా మెత్తగా వచ్చేస్తాయి. ఎక్కువసేపు కాలనీయకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది ఉత్తప్పంని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకున్నాను చూడండి. ఎక్కువసేపు కాలనీయకుండా ఇలా కొంచెం రంగు రాగానే తీసుకున్నాను. ఉత్తప్పం కూడా చాలా మెత్తగా వచ్చింది, సాఫ్ట్గా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎక్కువ ఖర్చులు పెట్టకుండా మనకి 1 కేజీ మినపప్పుని నెలకి పైన వచ్చే విధంగా ఇలా మనం పిండిని కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒకే పిండితో ఇలా 4-5 రకాల వెరైటీ టిఫిన్స్ని రోజుకొక విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ చూడండి మనకి పునుగులు ఎంత బాగా వచ్చాయి. ఇలా మనకి నొక్కగానే స్పాంజ్ లాగా దగ్గరికి ఈ విధంగా మెత్తగా అయిపోతుంది. మళ్ళీ మనకి యథావిధిగా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ డే గిన్నెలో 3 గిన్నెలు పెట్టాం కదా పిండికి. ఇక్కడ నేను 3 గిన్నెల పిండిని ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో మనం కొంచెం రుచికి సరిపడా ఉప్పునైతే వేస్తున్నాను. ఉప్పు వేసేసి ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి పిండి కొంచెం ఈ విధంగా వస్తుంది చూడండి. ఆ తర్వాత మనం ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసేసి ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసాను.
ఆయిల్ రాస్తే మనకి ఇడ్లీలు అనేవి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇడ్లీలకి ఈ విధంగా నేను పిండి బాగా కలిపేసి గరిటెతో ఈ విధంగా తీసుకొని ఈ పాత్రలకు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కొంచెం తాలింపులాగా జీలకర్ర ఆవాలు నూనెలో వేసేసి మనం తాలింపులాగా ఈ పిండిలో వేసేసి అలా అయినా చేసుకోవచ్చు, తాలింపు ఇడ్లీలాగా. ఇక్కడైతే నేను ఈ పాత్రలని ఈ విధంగా పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మరొక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇడ్లీలు మనకి ఒకసారి చేయి పెట్టగానే ఇలా కొంచెం గట్టిగా అయితే మనకి ఇడ్లీలు అనేవి బాగా ఉడికినట్టు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత మనం మెల్లిగా పైన కొంచెం నీళ్ళని కనుక చల్లేసి ఇడ్లీని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత తీస్తే మనకి కింద అతుక్కోకుండా వాటంతట అవే వచ్చేస్తాయి. చూడండి మనకి ఇడ్లీ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. మనకి చాలా బాగా పొంగాయి ఇడ్లీలు కూడా మనకి. ఎక్కడైతే తీసి నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా తెంపి చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ అయితే మనకి చాలా చక్కగా పొంగింది, అలాగే చాలా మెత్తగా ఉంది. మనకి స్పాంజ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒకటే రకమైన పిండితో ఈ విధంగా మనం ఇన్ని రకాల రెసిపీస్ని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడైతే నెక్స్ట్ డే నేను ఇది టమాటా పల్లీల చట్నీ చేసుకున్నాను. కొంచెం పల్లీలు అలాగే టమాటాలు అలాగే కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు, మీరు అలా అయినా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చట్నీతో తింటే అలా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.